5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రం అట్టుడికిపోయింది. పోతే 5 సంవత్సరాల పాటు వారి అమూల్యమైన సమయాన్ని రాష్ట్రాభివృద్ధికి కేటాయించకుండా వాళ్ళ కేసులు మాఫీ కోసం, అదేవిధంగా రాష్ట్రాన్ని జురుగు తాగడానికి మాత్రమే వాళ్ళు సమయాన్ని కేటాయించినట్టు భావించిన రాష్ట్ర ప్రజానీకం కూటమికి అధికారం కట్టబెట్టి వచ్చే జూన్ 12 నాటికి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో 5 సంవత్సరాలుగా గాడి తప్పిన పరిపాలన సరిచేయడానికి, అభివృద్ధిని పూర్తిగా విస్మరించినటువంటి పరిస్థితుల నుంచి అభివృద్ధికి శ్రీకారం చుట్టడానికి, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా అమలు చేయాలనే ఉద్దేశంతో సూపర్ 6 అనే పథకాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. 2 కార్యక్రమాలని ప్రతిపక్షం ఏలెత్తి చూపుతున్నాయి. మేము నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పామని, అదేవిధంగా మహిళలకి 1500 రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పి అవి రెండింటిని ఏలెత్తి చూపుతుంది. మేనిఫెస్టోలో పెట్టిన అనేక అంశాలు, అసలు అభివృద్ధికి సంబంధించి ఇన్ని వందల ఫ్యాక్టరీలు, ఈ ఎంఓఈలు, ఈ శంకుస్థాపనలు, ఈ ప్రారంభోత్సవాలు, ఇవన్నీ మేనిఫెస్టోలో పెట్టినవి కాదు. అదేవిధంగా రేపు జూన్ 12వ తారీఖున బ్రహ్మాండమైన మేనిఫెస్టోలో పెట్టిన వితంతు పింఛన్ పథకం. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఈ దేశానికి ఒక మహిళా ప్రధానమంత్రిగా ఉండి దీర్ఘకాలం పరిపాలించి ఆమెకి వితంతువుల పరిస్థితులు తెలిసి జనాభాలో సగభాగంగా ఉన్న మహిళలలో ఎక్కువ మంది వితంతు పెన్షన్ నోచుకోలేకపోయారు అని చెప్పి ఎన్టీ రామారావు గారు మహిళా పింఛన్లు, వితంతు పింఛన్లుకి శ్రీకారం చుట్టాడు. అదేవిధంగా మహిళలకి ఆయన అనేకం చేశాడు. స్త్రీలకు ఆస్తిల హక్కుని, మహిళా విశ్వవిద్యాలయాన్ని, మహిళా పాలిటెక్నిక్లని, మహిళా గురుకుల పాఠశాలని, మహిళలు సెల్ఫ్ రిలయన్స్ సాధించాలని, తమ కాళ్ళ మీద తాను నిలబడడానికి వృత్తి విద్యా కోర్సులు, ఇలాంటి ఎన్నో పెట్టి ఇంతుల పేరుతో ఇళ్ల పట్టాలు, రేషన్ షాపులు కూడా మహిళల పేరుతో ఇచ్చారు. ఆ పరంపరను కొనసాగిస్తూ ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత కాలంలో కూటమి సహకారంతో ఈరోజు మరలా జూన్ 12వ తారీఖున 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మహిళలకి, జనాభాలో సగభాగం ఉన్న మహిళలకి, అందులో భర్తను కోల్పోయినటువంటి 18 సంవత్సరాలు నిండితే కదా మనకి మేజర్ అయ్యేది. కాబట్టి మేజర్ అయ్యి ఉండి వివాహం అయ్యి భర్తను కోల్పోయిన ప్రతి స్త్రీకి నెలకి 4000 రూపాయలు చొప్పున పింఛన్ పథకాన్ని అమలు చేయబోతున్నారు బిలో ది పావర్టీ లైన్ లో ఉన్న మహిళలకి. ఈ విధంగా మేనిఫెస్టోలో పెట్టిన అంశాలతో పాటు మేనిఫెస్టోలో పెట్టిన వాటిల్లో ఒకటి, నిరుద్యోగులకు వృత్తి అనేది చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి కంటే ముందు 2014-19 సంవత్సరంలో నిరుద్యోగులకు మొట్టమొదటిగా భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో నిరుద్యోగ వృత్తి ఇస్తున్నా అది తక్కువగా ఇస్తున్నారు. కానీ మన రాష్ట్రంలో వాళ్ళకి 2000 రూపాయల నిరుద్యోగ వృత్తి కొంతకాలం ఇచ్చాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాగిపోయింది. ఆ తర్వాత రాజమండ్రి 2023 రాజమండ్రి మహానాడు వేదికగా ఆయన ఈ సూపర్ 6 పథకం ప్రవేశపెట్టాడు. ఆ సందర్భంగా నిరుద్యోగులకి మేము ఉద్యోగ కల్పన చేయకపోతే, ఉపాధి కల్పన చేయలేకపోతే తిరిగి నిరుద్యోగ వృత్తి